హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త. పెండింగ్ డీఏ, డీఆర్ బకాయిలు ఖాతాలో జమ. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఈ కుబేర్ పెండింగ్ బిల్స్ చెల్లింపులపై కీలక డిమాండ్లు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి లేఖ. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెండింగ్ బిల్లుల విడుదలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈ కుబేర్ వ్యవస్థలో పెండింగ్లో ఉన్న బిల్లులను ట్రెజరీ టోకెన్ నంబర్, తేదీ ఆధారంగా చెల్లించాలంటూ ఎమ్మెల్సీ అలుగు నర్సిరెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు లేఖ రాశారు. ప్రధాన డిమాండ్లు: ఈ కుబేర్ వ్యవస్థలో పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల అవసరము. టోకెన్ నంబర్లు మరియు తేదీ ఆధారంగా చెల్లింపులు ప్రాధాన్యతతో జరపాలి. పెండింగ్ బిల్లులన్నీ 6 నెలలలోపు పూర్తిగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా ఉంటుందన్న నర్సిరెడ్డి. సో పెండింగ్ బిల్లుల చెల్లింపులు ఆలస్యం కారణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నర్సిరెడ్డి గారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 6 నెలల కాలంలో పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తే ఉద్యోగుల, ఉపాధ్యాయులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని అంచనా. ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ కార్యదర్శికి లేఖ. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు కూడా లేఖ రాయడం జరిగింది. ఈ కుబేర్ పెండింగ్ బిల్లుల చెల్లింపులు వేగంగా జరగాలని, అలాగే ఉద్యోగుల జేఏసీతో సమావేశం నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రస్తుత చెల్లింపుల విధానం: ప్రభుత్వం 16 వాయిదాల్లో చెల్లింపులు చేయనున్నట్లుగా ప్రకటించింది. ఏప్రిల్ 2024 నుంచి తాజా బిల్లులను వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అయితే గత ఏడాది జనవరి మరియు ఫిబ్రవరిలో సమర్పించినటువంటి బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై మరింత స్పష్టత కోరుతున్న నర్సిరెడ్డి, జీపీఎఫ్, మెడికల్ రీయింబర్స్‌మెంట్, సరెండర్ లీవ్స్, ట్రావెల్ అలవెన్స్ బిల్లులు మొదలైనవి ఇప్పటికీ ట్రెజరీలో నిలిచిపోయాయని నర్సిరెడ్డి గారు వివరించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపు విధానంపై మరిన్ని సూచనలు పరిగణలోకి తీసుకోవాలని, అలాగే పూర్తి స్థాయి సమీక్ష జరిపి వీలైనంత త్వరగా చెల్లింపులు చేపట్టాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ కుబేర్‌లో బిల్లులను వెంటనే విడుదల చేసి ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించాలి. 16 నెలల వాయిదా వ్యవస్థ వల్ల మరింత ఆలస్యం జరుగుతుందనైతే నర్సిరెడ్డి గారు హెచ్చరించారు. ఇక సత్వర నిర్ణయాలు తీసుకోకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మరింత కఠినంగా స్పందించే అవకాశమూ ఉంది.